నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేయరాదని, ఫీజులు తగ్గించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. రాజోల్ నియోజకవర్గంలో నిర్వహించిన బంద్ విజయవంతంగా జరిగింది. మలికిపురంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. దేవరాజేంద్ర ప్రసాద్, రాపాక మహేష్, తాడి రవీంద్ర, నక్క సంజయ్, తాడి సహదేవ్ తదితరులు బంద్కు నాయకత్వం వహించారు. పేపర్ లీక్ చేసిన దోషులను నీట్ పేపర్ లీక్ చేసిన దోషులను కల్పించాలి. మౌలిక సదుపాయాలు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు తగ్గించాలి. ప్రైవేట్ స్కూల్లో పెంచిన ఫీజులను నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ చేసిన దోషులను వర్ధిల్లాలి. విద్యార్థి సంఘాల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కార్యక్రమం చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ముఖ్యంగా ఈ బంద్కి కారణం ఏంటంటే, ఇటీవల నిర్వహించినటువంటి నీట్ పరీక్షా పత్రాలని మరి అతి దారుణంగా ఒక్కో పేపర్ 30 లక్షలకు అమ్మేసుకుని ఈ పేపర్ లీక్ చేయటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. మరి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ తప్పిన అమ్మాయికి నీట్లో 720కి 720 మార్కులు వచ్చినాయి. మరి ఒక బీజేపీ నాయకుడు స్కూల్లో ఆ పరీక్షలు నిర్వహించిన స్కూల్లో తొమ్మండగరికి 720 మార్కులు వచ్చినాయి. ఇది చాలా దుర్మార్గం. మరి ఎంతో రాత్రి పగలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పేపర్ లీక్ చేయటం వలన తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి వెంటనే కేంద్ర మంత్రి దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాగే నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మన ఏరియాలో అనేక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువైనవి. మరి చాలామంది మేము చాలా నిధులు ఇచ్చామని చెప్పుకున్నప్పుడు కూడా అరకర వసతులు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు మరి సిట్టింగ్ మించి అధిక లోడ్ వేసుకుని విద్యార్థుల్ని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా మరి శానిటరీ మంచినీటి సౌకర్యాలు కూడా చాలా స్కూల్లో లేవు. కాబట్టి సత్వరమే ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని, విద్యారంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు 10% కేటాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.